ఇప్పుడు ఏం చేస్తారు, ఒక గ్రామంలో ఈ రోజు సాటర్డే సండే మీరు చూడండి, అన్ని మండల హెడ్ క్వార్టర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఊరు నుంచి 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు 5 మంది అబ్బాయిలు అందరూ పొలోమన్ సినిమాకు సిటీ టౌన్ కి మండల హెడ్ క్వార్టర్స్ కి చక్కగా రెడీ అయ్యి వచ్చేస్తారు. ఏమైనా జరగచ్చు కదా. అప్పుడు ఎవరైనా కామెంట్ చేయొచ్చు. మరి ఆ వచ్చే అమ్మాయి ఏ ఉద్దేశంతో వెళ్తుంది అన్నది తల్లిదండ్రులకు అర్థం కావాలి. ఏ ఉద్దేశంతో వెళ్తుందని ఫస్ట్ అమ్మాయికి అర్థం కావాలి. అంటే నేను ఎవరినైనా అట్రాక్ట్ చేయడానికి వెళ్తున్నానా, నాకు నచ్చి నేను ఇలా వేసుకొని వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ మై లిమిట్స్. నేను నా కోసం అయ్యాను, పక్క వాళ్ళ కోసం కాదు. ఈ క్లారిటీ పిల్లల్లో ఎవరు తీసుకొని రావాలి కదా? మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. అబ్సల్యూట్లీ తల్లిదండ్రులే తీసుకొని రావాలి. యాక్సెప్ట్ చేయడం ఒక ఎత్తు, క్లారిటీ ఇవ్వడం ఇంకొక ఎత్తు. అప్పుడు సమాజాన్ని గురించి ఆటోమేటిక్గా సమాజం స్లోగా చేంజ్ అవుతుంది. ట్రూ. నేను అనుకుంటాను మీరు చెప్పిన మాటలో నేనంటే ఒప్పుకుంటాను, సమాజం ఒప్పుకోవాలి కదా అని మీరు అన్నప్పుడు మీలోనే దెర్ ఇస్ డ్యూయాలిటీ. యు ఆర్ నాట్ హోల్ హార్టెడ్లీ యాక్సెప్టింగ్ ఇట్. అంటే ఏమనుకుంటారో నాకు భయం మ్యామ్. ఏమనుకుంటారో అన్నది ఎప్పుడు వస్తుందంట ఆ డ్యూయాలిటీ? మన పిల్లల మీద మనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు. మన పిల్లల మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే వాళ్ళకు క్లారిటీ తెచ్చే దిశలో మనము వాళ్ళని పెంచాల్సిందే. అండ్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు మనం మెచ్యూర్డ్గా వాళ్ళతో డిస్కస్ చేయగలిగి ఉండాలి. ఎన్ని టాబూస్ ఉన్నాయండి మనకు, ఎన్ని ఇష్యూస్ మనం చెప్పం పిల్లలకు. ఎందుకు ఇప్పుడే నీకు అంత అవసరమా, నీకెందుకు ఈ విషయం, ఊరికే ఉండు, సో కామన్. అలా నీకెందుకులే ఊరుకుండా అన్నప్పుడు ఏం చేస్తారు, తెలుసుకోవడం ఆపేస్తారా? అదే ఏజ్ లో ఉన్న ఇంకో అమ్మాయో అబ్బాయో చెప్తారు, వీళ్ళకెంత మెచ్యూరిటీ ఉందో వాళ్ళకు అదే మెచ్యూరిటీ ఉంటుంది. మరి ఆ స్థానం మనం తీసుకోవాలి కదా. కరెక్ట్. వీఆర్ నాట్ టేకింగ్ దట్. ఆటోమేటిక్గా పేరెంట్స్ తీసుకోవాలి వాళ్ళకు తోచినట్టు. ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళ తర్వాత చెప్పి ఏం యూజ్ అండి? చెప్పాల్సిందంతా కూడా చెప్పే విధానంలో, చెప్పే వయసులో చెప్పవలసిందే. అండ్ మన పేరెంట్స్ ఇప్పుడు నేను పెరిగిన విధానం, నేను ఫాదర్ని చూడ్డానికి భయపడేవాళ్ళం, ఫాదర్ ఇలా వస్తే అలా వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అలా లేదు కదా. దే ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ పేరెంట్స్. ఆటోమేటికలీ ఫాదర్స్ షుడ్ డిస్కస్ మోర్. గర్ల్స్ అయితే ఫాదర్స్ షుడ్ డిస్కస్ మోర్, మదర్స్ అయితే బాయ్స్తో ప్రాపర్గా డిస్కస్ చేస్తే ఆటోమేటిక్గా జెండర్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. దే విల్ బి మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ అదర్ సెక్స్ ఈజ్ వాట్ ఐ ఫీల్. కరెక్ట్. కానీ సరదాగా ఒక క్వశ్చన్ వేరే మిమ్మల్ని. శారీ కట్టుకున్నప్పుడు ఉండే సుమతి గారికి, యూనిఫామ్ వేసుకునే సుమతి గారికి ఆలోచన విధానంలో కానీ, మీ థాట్ ప్రాసెస్ లో కానీ, మీ బాడీ లాంగ్వేజ్ లో డిఫరెన్స్ ఉంటుందా? ఏముండదండి. అంటే విధానం, అంటే ఎక్స్ప్రెషన్ మేబీ కొంత అది సందర్భాన్ని బట్టి ఉంటది. యూనిఫామ్ ని బట్టి, నాన్ యూనిఫామ్ ని బట్టి ఉంటుందని అనుకోను. అంతేనా? సందర్భం. ఓకే. ఇప్పుడు నేను చక్కగా మీతో మాట్లాడుతున్నాను. అవును. ఈ సందర్భాన్ని సేమ్ సిచ్యువేషన్ అక్కడ కేసు అప్పుడు ఉండాలంటే ఉండే అవకాశం లేదు. కేసుని బట్టి అది అంతే కదా, సిచ్యువేషన్ ని బట్టి, కేసుని బట్టి, తర్వాత అక్కడ ఉన్న సమస్యని బట్టి. ఆ సమస్యలో మనం ఎక్కువ పేషెన్స్ ఉండాలి అంటే పేషెంట్ ఉండాలి, ఎక్కువ తెలివిని ఉపయోగించాలంటే తెలివిని ఉపయోగించాలి. లేదు సామధాన భేద దండోపాయాలు, ఏది అవసరం ఉంటే అది ఉపయోగించాల్సిన అవసరం ఎగ్జిక్యూటివ్ అథారిటీకి ఉండాల్సిందే. మ్యామ్, యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ ఎ ఉమెన్, నేను చూసిన ఇష్యూస్ లో ఒక పాయింట్ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లోనో, కుటుంబ సామాజిక ప్రెజర్స్ వల్ల ఎర్లీగా మ్యారేజెస్ అయిపోయిన కొంతమంది విమెన్ లో ఎర్లీగానే వాళ్ళు కన్సీవ్ అయిపోవడం. అంటే వాళ్ళ కనీసం ఉండడానికి ఇల్లు ఉండట్లేదు, మెళ్ళో వేసుకోవడానికి కూడా ఒక సూత్రాల తాడు కూడా వాళ్ళు ఇంకా పసుపు తాడులోనే ఉంటున్నారు. తిండి కూడా వాళ్ళ మంచి పౌష్టికాహారం తినే పరిస్థితుల్లో లేరు. అయినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా పిల్లల్ని కనేసి 2 3 నేను కూడా ఒక మదర్ని అయ్యాను, లేదంటే ఆయన ఒక తండ్రి అయ్యాడన్న పాయింట్లోనే ఉంటున్నారు. నేను అడుగుతున్నాను ఏంటంటే, నీకే ఒక షెల్టర్ లేదు, నువ్వే ఇంకా కడుపు నిండా మంచి ఫుడ్ తినలేకపోతున్నావు. ఈ టైంలో నువ్వు ఎందుకు పిల్లల గురించి ఆలోచిస్తున్నావు? ఇంకొక 3-4 years ఆగండి అని అంటున్నా.
ఈ అవేర్నెస్ ఎవరు తీసుకొస్తారు యాక్చువల్లీ? ఎందుకు తొందరగా అమ్మాయిని పెళ్లి చేసి పంపించేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు ఈ రోజుకి అనేది నా బాధ. ఈ అవేర్నెస్ సమాజానికి ఉండబట్టే గవర్నమెంట్ హాస్ టేకెన్ ఎ డెసిషన్ టు ఇంక్రీజ్ మ్యారేజబుల్ ఏజ్ కదా. 18కి ఉన్నది 21 ఎందుకు చేశారంటే మీరు చెప్పిన సమస్యను చాలా కూలంకషంగా ఎంటైర్ సమాజంలో విభిన్న వర్గాలు చర్చించడం వల్లనే ఆ పర్టికులర్ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్, అంటే లా కన్వర్ట్ చేయగలిగాము. ఇది మీరు చెప్పినట్టు 21 ఇస్ ఎ గుడ్ ఏజ్, అంటే కనీసం డిగ్రీ అయిపోతుంది. సో అమ్మాయిలని ఇప్పుడు కనీసం డిగ్రీ అయ్యే వరకు ఆపగలగాలి. అవును. ఒకటి. రెండు, కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా చదువుతో పాటు స్కిల్స్ కూడా అవసరం. అంటే ఇంట్లో చేసుకునే స్కిల్సే కాదు, బయటకు పోతే 10 మందితో మాట్లాడడము, డిజిటల్ వరల్డ్, తర్వాత ఎస్పెషల్లీ బయటకు పోతే కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి, రేపు పొద్దున ఒక 10 ఏళ్ళ తర్వాత నేను ఎలా ఉంటానో దానికి తగ్గ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకునే విధానంగా అమ్మాయిలను కొంచెం తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ఐ థింక్ ఏజ్ ఈజ్ ఎనీవే ట్రూ. అంటే తొందరగా పిల్లల్ని కనేస్తున్నారు అంటే ఎక్కడైతే ఎర్లీ మ్యారేజెస్ అవుతాయో అక్కడ మాత్రమే అలా కంటున్నారు. కొంచెం మ్యారేజబుల్ ఏజ్ ఇప్పుడు పెంచారు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ ఇంప్రూవ్, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్సెప్ట్ కొన్ని ప్రాంతాల్లో చైల్డ్ మ్యారేజెస్ ఇంకా దే ఆర్ దేర్. అది అక్కడున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు మారితే తప్ప, మనము మారాయి కానీ ఇంకా మారాలి. మారడానికి ఒక్క ఎకనామిక్ గ్రోత్ ఒకటే. అంటే మనం ఎప్పుడైతే బాగా డబ్బు సంపాదించగలుగుతామో, మన ఫ్యామిలీకి వెల్త్ సంపాదించగలుగుతాము, ఆటోమేటిక్గా చదివించగలుగుతాము, అప్పుడు పెరుగుతుంది. అంటే దళసరి ఆదాయం పెరగాలి ఒకటి. రెండు, ఆ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే కొంచెం ఫ్రీడమ్ పెరుగుతుంది. అవును. ఆ ఫ్రీడమ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరు కావాలనుకునే వాళ్ళు చేయడానికి కొంత అవకాశం కూడా ఉంటుంది. సో అమ్మాయిలను చదివించాలి. మ్యారేజబుల్ ఏజ్ 21 అయినందుకు ఐ థింక్ మనం అందరం కూడా మంచి రోజులే చూస్తామని అనుకుంటున్నాం. మీరు మిడిల్ క్లాసెస్కి వస్తే మాత్రం ఇప్పుడు ఏ యూనివర్సిటీ అన్నా వెళ్ళండి, మోర్ గర్ల్స్ దాన్ బాయ్స్. అసలు బాయ్స్ ఎక్కడ పోతున్నారో అనిపించేంతగా గర్ల్స్ ఉన్నారు. ఒకటి, ఎక్కడ చూసినా ఉత్తీర్ణత శాతం అమ్మాయిల్లో ఎక్కువ ఉంది. అంటే కసి, మేము ఏ రకంగా మార్చలేకపోతున్నాము, మేము చెప్తే వినటం లేదు, కాబట్టి ఖచ్చితంగా మేము ప్రయోజకులై చూపిస్తాము అన్న ఒక దృఢ సంకల్పము నాకు తెలిసి అమ్మాయిల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది కూడా.